గైస్, ఈ రోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కావాల్సినవన్నీ మిక్స్ చేసేసుకున్నా. తర్వాత 2 బ్రెడ్స్ రోస్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఆమ్లెట్ అయితే వేసాను. నాకైతే సరిగ్గా వేయడం రాలే, సో ఆ ప్యాచెస్ ని కవర్ చేసుకుంటున్నా. నేను రోస్ట్ చేసి పెట్టుకున్న 2 బ్రెడ్స్ ని ఆమ్లెట్ పైన పెట్టా. ఇంకో 2 బ్రెడ్స్ ని నార్మల్ పెట్టా. చూద్దాం ఏది టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ ఇదే డిఫికల్ట్ పార్ట్. ఆ ఆమ్లెట్ ని తీయడానికి చాలా ట్రై చేస్తున్నా. నాకు అర్థం కాలేదు ఎలా తీయాలేనని. లాస్ట్ కి బ్రేక్ అయితే అయిపోయింది. చూడండి, నాకే ఎందుకు గైస్ ఇలా జరుగుతుంది. నెక్స్ట్ మా తమ్ముడు ఆమ్లెట్ చేసుకున్నాడు. అది మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైన్, మనకంటూ ఒక రోజు వస్తుందిలే. ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. ఇంట్లో కెచప్ ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ కెచప్ తింటే వావ్, సూపర్ కాంబినేషన్ కదా. ఫ్రాంక్ లుక్ వైజ్ అయితే అంత బాగాలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకే డౌట్ వచ్చింది, నేనే చేశానా ఇది. మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది. బాగుంది ఇది, కాస్త తినవేనంటుంటే వద్దమ్మా, నీకు నీ వంటలకు ఒక దండం, నాకొద్దని భయపడుతుంది. ఏంటో గైస్, వీళ్ళందరికీ నా మీద ఇంత అభిమానం.